హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎస్ఎల్విసి ఛానల్. ఈరోజైతే మా క్యాటరింగ్లో ఒక హెల్తీ రెసిపీ చూపించాలనుకుంటున్నానండి మీకు. దాని పేరు వచ్చేసి కరివేపాకు రైస్ అంటారండి. దీన్ని కరివేపాకుతోనే చేస్తాము. మీకు దీని బెనిఫిట్స్ చాలా ఉంటాయండి. హెల్త్ పరంగా అయితే ముఖ్యంగా కంటికి మంచిదండి. జుట్టు రాలకుండా ఉండడం కోసం, బరువు తగ్గాలనుకునే వాళ్ళకి ఇవి చేసి పెడితే కొంచెం హెల్త్కి మంచిదండి. పిల్లలు అయితే అసలు కరివేపాకు తీసి పక్కన పెట్టేస్తారు కదా, అలాంటి వాళ్ళకైతే చాలా మంచిది. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం చూద్దాం. ముందుగా అయితే కరివేపాకు నేను 3 గుప్పులు తీసుకున్నాను, కడిగి పక్కన పెట్టానండి. దాంట్లో ఫ్రై చేయడం కోసం కొంచెం ఎండుమిర్చి పేస్ట్లో వేయడానికి. తాలింపు దినుసులకు వచ్చేసరికి మీకు శనగపప్పు, మినప్పప్పు, కొద్దిగా ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, నూనె సరిపడినంత, 3 పెద్ద సైజు నిమ్మకాయలు, వేయించిన పల్లీలు 1 కప్పు, వేయించిన జీడిపప్పు 1 కప్పు, చీల్చిన పచ్చిమిరపకాయలు 1 కప్పు. చూసారు కదండి కావాల్సిన పదార్థాలన్నీ. తయారీ విధానం చూద్దామండి. ముందుగా అయితే కడాయి పెట్టిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసి, మనం కరివేపాకులో కొన్ని ఎండుమిర్చి పెట్టాను కదండి ముందుగా పేస్ట్ చేసుకోవడం కోసం, ఆ ఎండుమిర్చి వేసి దోరగా వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. అలా ఫ్రై చేసుకున్న వాటిని ఒక బౌల్లో తీసేసుకుని, తర్వాత ముందుగా 3 గుప్పల కరివేపాకు శుభ్రం చేసి పెట్టాను కదండి, అది వేసి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అంటే బాగా కరకరలాడేలా అయితే కాదండి, పేస్ట్కి సిద్ధమయ్యేలాగా చేసుకోవాలి. పచ్చివాసన పోయేంతవరకు బాగా ఫ్రై చేసిన విటమిన్స్ అన్నీ పోతాయండి కరివేపాకులో. అలా మగ్గనిచ్చి నూనెలో బాగా మగ్గిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ జార్లో వేసి, మిక్సీలో ముందుగా వేయించిన ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసేసుకొని దీన్ని మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి. చూసారు కదండి, కరివేపాకు అంతా వేసాను. ముందుగా మనం సిద్ధం చేసి పెట్టుకున్న కేజీన్నర రైస్ పెట్టుకుని చల్లార్చి పక్కన పెట్టామండి. దీంట్లో ఈ కరివేపాకు పొడిని పేస్ట్ని తీసుకొచ్చి దీంట్లో వేసేసి మొత్తం అంతా కలిసేలాగా కలపాలి, ఉండలు లేకుండా. చిన్నపిల్లలు కరివేపాకు తీసి పక్కన పెట్టేస్తారు కదా, అలాంటి వాళ్ళకైతే ఇంకా తీయటానికి అవకాశం ఉండదండి, తినేస్తారు పిల్లలు ఇష్టంగా. సరిపడినంత ఉప్పు వేసి, ఈ పేస్ట్ కూడా వేసి దాంట్లో రైస్కి పట్టేలాగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. అలా పైకి కిందకి మొత్తం పట్టేలా కలుపుకొని పక్కన పెట్టుకున్న తర్వాత, చూసారు కదండి ఇలాగా గ్రీన్ కలర్లో వస్తుంది కరివేపాకు కాబట్టి. తర్వాత వచ్చేసి మీకు దీనికి పప్పు దినుసులు అవన్నీ వేయించుకుందాం. తాలింపులు ఉన్నాయి కదండి, ముందుగా కడాయి పెట్టి సరిపడినంత నూనె వేసుకుని దీంట్లో శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు వేసానండి ముందుగా. ఇవి బాగా దోరగా ఫ్రై అయిన తర్వాత ముందుగా చీల్చి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసి వేయించుకోవాలి. బాగా ఫ్రై అవ్వాలండి ఇది కూడా. తర్వాత వచ్చేసి మీకు కరివేపాకు, కొంచెం ఎండుమిర్చి వేసి తాలింపు అయితే రెడీ అయిందండి. ఇది తీసుకెళ్ళి ముందుగా మనం సిద్ధం చేసుకున్న కరివేపాకు రైస్లో వేసేసుకోవాలండి. చూసారు కదండి, తాలింపు దినుసులు అన్నీ వేసేసాము. అన్నీ వేసిన తర్వాత ఆయిల్ కూడా వేసేసుకోవాలండి, అన్నం కలవాలి కదా. ముందుగా సిద్ధం చేసుకున్న కప్పు పల్లీలు, వేయించి పక్కన పెట్టుకున్న జీడిపప్పు ఇంట్లో వేసేసాం. 3 పెద్ద సైజు నిమ్మకాయల రసం పిండి పక్కన పెట్టానండి, అది కూడా వేసేసాను. వేసిన తర్వాత పైకి కిందకి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి మొత్తం. కరివేపాకు రైస్ అయితే రెడీ అయిపోయిందండి. ఇది వారానికి ఒకసారైనా పిల్లలకి మార్నింగ్ టిఫిన్ కింద కానీ లంచ్ బాక్స్ లాగా కానీ చేసి పెడితే చాలా మంచిదండి హెల్త్కి. పిల్లలు ఇష్టంగా కూడా తింటారండి దీన్ని. ఉప్పు అవి చూసుకున్న తర్వాత ఒకసారి కలిపి మళ్ళీ వేసుకుని సర్వ్ చేసుకోవచ్చు. కరివేపాకు రైస్ అయితే రెడీ అయిందండి. మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే వీడియోస్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చిందనుకుంటున్నానండి. థ్యాంక్ యూ అండి.